అనుకుంది. ఆయన యేసు అని గుర్తించింది. ఆయన అద్భుతం చేయగలిగిన వాడనే నమ్మకాన్ని కలిగి ఉంది ప్రియులారా. ఆ నమ్మకాన్ని బట్టి వెళ్ళి అలా ముట్టుకోగానే ఆయన అంటున్నాడు, ఎవరు నన్ను ముట్టింది? నాలో నుండి ప్రభావం బయలే వెళ్ళిపోయింది. పేతురు గారు అంటున్నాడు, ఏంటి ప్రభు అలా మాట్లాడతాను? ఎంతమంది ఉన్నాం, నీ మీద పడతా ఉన్నాం, ఒకరి కాళ్ళు ఇప్పుడు దొప్పుకుంటున్నాం, ఎవడు ముట్టాడని మేము ఏం చెప్తాం అంటున్నాడు. లేదు లేదు లేదు, ఎవరో నన్ను ముట్టారు అంటే ఆమె దైవభక్తి కలిగి ప్రియులారా వణుక్కుంటూ వచ్చి, నేనేనయ్యా దైవభక్తి అన్నాను. ఆయన అంటున్నాడు, అమ్మా నీ విశ్వాసం గొప్పది, నువ్వు స్వస్థచిద్దురాలు అయిపోయావు, సమాధానం కలిగి వెళ్ళిపో, ఇక భయపడాల్సిన అవసరం నీకు లేదు. లేదా ఆ విశ్వాసం అంటే ఆమె స్వస్థపరిచిందంట. అందుకనే విశ్వాసం అనేది మానవుడిని ప్రియులారా రక్షించేది. నీ డబ్బు నిన్ను రక్షించదు, నీ ఆస్తి నిన్ను కాపాడదు, నీకున్న బంధువులు కానీ నీ స్నేహితులు కానీ ఆపద వచ్చినప్పుడు ఒక్కడో నీ దగ్గరికి రాడు. విశ్వాసమును కర్త అయిన యేసు వైపు నువ్వు చూడగలిగితే, యేసుని నువ్వు ఆహ్వానించినట్లయితే, అయ్యా నా బ్రతుకు జీవితం ఇలా అయిపోయింది ప్రభు అని ఒక్కసారి నీ బ్రతుకు జీవితంలోకి నీ హృదయంలోనికి ఆయన కానీ పిలిచినట్లయితే ప్రియులారా వెంటనే నీకు సమాధానం దొరుకుతుంది. వెంటనే ఆమె రక్తధార అలా పుట్టగా వెంటనే కట్టిందంట. అది ఆయనకి తెలిసిపోయింది, ఈమెకి తెలిసిపోయింది అండి. ఆమెకు అర్థమైపోయింది నా రక్తధార కట్టేసిందని. ఆమె వంగి వంగి వచ్చిన ఆమె నీళ్ళగా లేచిపోయింది. ఆమెకు అర్థమైపోయింది. నీ జీవితానికి కూడా అర్థమవుతుంది, ఇది వ్యర్థం కాదు. జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రియులారా, దేవుని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశించక నిత్య జీవం పొందును అంటున్నాడు. నశించిపోడట వాడు నిత్య జీవానికి వారసుడైపోతాడు. ఆ వారసుడము కావాలంటే మనం ఏం చేయాలి? నిజమైనటువంటి దేవుని కలిగి ఉన్న నీవు ప్రియులారా జాగ్రత్తగా ఆయన కట్టలను అనుసరించి, ఆయన నిబంధనలను అనుసరించి ఆయన త్రోవలో నడుచుకోవటం ప్రారంభించాలి. తప్పడడుగులు పడినప్పుడు కూడా మళ్ళీ స్థిరపరచుకొని ఏదో తప్పడడిగేసాడు ప్రభు నువ్వు నిలబడినట్లయితే దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలోనికి తీసుకెళ్ళగలిగినటువంటి శక్తిభక్తుడని నమ్మవలసిన వారమై ఉన్నాం ప్రియులారా. 14వ వచనం కూడా చదివాయా? 14వ వచనం, కీర్తనల గ్రంథం 91:14వ వచనం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక అతనిని నేను అతనిని తప్పించదను. అతడు నా నామమును ఎరిగిన వాడు కనుక నేను అతనిని గొప్ప చేయదను. నేను అతన్ని కనపరుస్తా, గొప్ప చేస్తా. ఆయన గొప్ప చేస్తా. నేను ఆయన నామాన్ని ఎరుగున్నాడు. అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక అతను నేను విడిపిస్తా. అంతే, అతను నేను తప్పిస్తా. ఎట్టి శ్రమలో ఉన్నా, ఎట్టి ఇబ్బందుల్లో ఉన్నా, ఎన్ని సమస్యల్లో ఉన్నా, నువ్వు అణగారిపోయే స్థితిలో ఉన్నా, వీడు లేవలేడు అనుకున్నా దేవుడు ఏం చేస్తాడు? నిన్ను లేవనెత్తుతాడు ప్రియులారా. నా జీవితం ఎన్నో చేశాడు. అలా అయిపోయాడు వీడు అనుకుని అందరూ కూడా అలం చేశారు, విధానం చేశారు. పెట్టుబడి పెట్టిన స్వామి అయితే వచ్చి అన్నాడు, చెరువులు అమ్మే నువ్వు పండించలేవాళ్ళని.